కన్నా వాడు స్టోన్ చెప్పి వాడికి ఏమైనా మాకు అనుకుంటే చెప్పాలి. ధైర్యం చూడండి మాట్లాడతారు. పెట్టుకుని ఉంటాయి అన్నాయి. పట్టణంలో అలాగే తిరువురు నియోజకవర్గంలో దాదాపు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నేను ప్రజల్లోనే తిరుగుతున్నాను. ప్రజల నుంచి వచ్చిన సమాచారం అలాగే కార్యకర్తలు నాయకులు చెప్తున్న వివరాలన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్వామిదాస్ గారికి 5 సార్లు అవకాశం ఇచ్చి ఆయన భార్యకి జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా అవకాశం ఇస్తే అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి అన్ని పనులకి డబ్బులు వసూలు చేసిన ఆ అవినీతి పనుల గురించి, ఆ తిరువురు బందిపోట్ల గురించి నేను నిన్న మాట్లాడాను. దానికి సమాధానంగా స్వామిదాస్ గారు ఈ పూట నాకేదో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడాడు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా చెప్తున్నాను, స్వామిదాస్ గారికి, సుధారాణి గారికి, మీ ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నా. రేపు ఉదయం 11 గంటలకి మీకోసం బోసుబొమ్మ సెంటర్లో ఎదురు చూస్తాను. రేపు ఉదయం 11 గంటలకి నా బతుకేంటో మీరు చెప్పండి, మీ బతుకేంటో నేను చెప్తాను. తిరువురు బందిపోడు దొంగలు స్వామిదాసుకి, సుధారానికి మళ్ళీ చెప్తున్నా, రేపు ఉదయం 11 గంటలకి బోసుబొమ్మ సెంటర్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ బతుకేంటో నేను చెప్తాను, నా బతుకేంటో మీరు చెప్పండి. ఒకవేళ మనిద్దరిలో ఎవరు అయోగ్యులో ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను 24 గంటలు జనంలో తిరుగుతున్నాను. మీరు 10 వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని నా గురించి రోజు నెగిటివ్ మెసేజ్లు పెట్టుకొని మీరు సంతోషపడితే అది మీ కర్మ. దమ్ముంటే జనంలోకి రండి, మీరు నేను కలిసి తిరుగుదామండి, మీరు నేను కలిసి తిరుగుదామండి. ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తామండి. కాబట్టి
స్వామిదాస్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. తిరువూరులో మీ ఇష్టం వచ్చిన డేట్ నిర్ణయించండి. మీ మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడండి. దాని మీద నేను ప్రశ్నలు అడుగుతా. మా మేనిఫెస్టో గురించి నేను మాట్లాడతా, మీరు ప్రశ్నలు అడగండి. ముందుగా రేపు 11 గంటలకి స్వామిదాస్ గారి దంపతుల కోసం పోసుబొమ్మ సెంటర్లో ఎదురు చూస్తా. మీరు ఎదురు చెప్తున్నారు కదా నా గురించి. నా బతికేంటో మీరు చెప్పండి. తిరువురు ప్రజలకు తెలియాలి. ఎవరి బతికేంటో తిరువురు ప్రజలకు తెలియాలి. రేపు ఉదయం 11 గంటలకి పోసుబొమ్మ సెంటర్ ఛాలెంజ్. నుంచి అడిగారు కాలన్స్ కూడా ఏమన్నా తెలియజేద్దాం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. బాబు హలో ముంచుండి ఎట్లా ఇప్పుడు రేపు వస్తే నేను ఒకటి అడుగుతా. నా గురించి మీకేం తెలుసు? మీ గురించి నాకేం తెలుసు నేను చెప్తా.